నేను ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం చేస్తున్నటువంటి వాహనం బుల్లెట్ ప్రూఫ్ వెహికల్. దాని యొక్క బరువు 5 టన్నులు ఉంటుంది. పొరపాటున దాని కింద పడి ఎవరైనా పడితే నుగ్గు అయిపోతారు. నుగ్గు అసలు ఒక షేప్ అనేది లేకుండా నుగ్గు అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి అదే క్లిప్పింగ్ చూస్తే ఈ సింగయ్య కింద పడిన తర్వాత ఎవరో పక్కన పెట్టారు. పక్కన పెట్టిన తర్వాత ఆయన ప్రాణంలో ఉన్నటువంటి క్లిప్పింగ్స్ కూడా చూపిస్తున్నారు. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది అసలు ఎంత దిగజారుడు రాజకీయాలు వీళ్ళు చేస్తున్నారనేటువంటిది. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా నువ్వు అనేక హామీలు ఇచ్చావు, నువ్వు హామీలు అమలు చేయలేకపోతున్నావు. నువ్వు నీ కొడుకులు రకరకాల మీరు ఇచ్చినటువంటి హామీలను నమ్మకం కలిపేదానికి రకరకాల పదాలు వాడారు. నువ్వు పవన్ కళ్యాణ్ అయితే బాండ్ రూపంలో ప్రజలకందరికీ ఇది మేము ఇచ్చేటువంటి బాండ్ తీసుకోండి, రాకుండా ఉంటే నన్ను అడగండి అని చెప్పి మీరు అడిగారు. మీ కుమారుడు లోకేష్ అయితే ఏకంగా కూర్చొని ఈ కార్యక్రమాల అమలు కాకుండా ఉంటే నా కాలర్ పట్టుకోండి అని చెప్పి మాట్లాడేటువంటి సందర్భం. లోకేష్ అయితే వచ్చి కూర్చొని ఎన్నికల ముందు ఈ హామీలు అమలు కాకుంటే నా కాలర్ పట్టుకొని నన్ను నిలదీయండి అని మాట్లాడాడు. ఈరోజు లోకేష్ గారు మీరు చెప్పండి, ఎప్పుడు వస్తారు? నీ కాలర్ పట్టుకునేదానికి జనాలంతా రెడీగా ఉండరు. నువ్వు మాట్లాడినటువంటి మాటలు కాదా? నువ్వు ఆ రోజు హామీలు ఇచ్చావు. ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో నువ్వు వైఫల్యం పొందినావు. నువ్వు వైఫల్యం పొందేటటువంటి నీ వైఫల్యాలను కప్పిపుచ్చేదానికోసము ఈరోజు ప్రతి నిత్యం కూర్చొని ఇప్పటికి కూడా జగన్ నామస్మరణ తప్పితే మీరు చేయగలిగింది ఏంది, మీరు చేసేది ఏముంది ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు ఇంకా ఇంత దిగజారుడు పనికి మీరు ఆలోచన చేస్తున్నారు? నీకు ధైర్యం ఉంటే, నీకు సత్తా ఉంటే, నీకు తెలివితేటలుంటే, ఆ రోజు చెప్పావు సంపదన సృష్టి మాకు చేతన అవుతుందన్నావు, సంపద సృష్టిస్తామన్నావు. అవన్నీ చేయకుండా ఈరోజు ఎక్కడ చూసినా ఏ రాష్ట్రంలో అయినా కూడా అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. పన్నులు వచ్చేది కానీ, లేకుండా ఉంటే రాష్ట్ర అభివృద్ధి కానీ, రాష్ట్ర ఆదాయం కానీ ఒక సంవత్సరం కంటే నెక్స్ట్ ఇయర్ పెరుగుతూనే పోతుంది. నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ కూడా పెరుగుతూనే పోతుంది. మొట్టమొదటిసారి మీ యొక్క కూటమి ప్రభుత్వం ఒక చేతగానితనం వల్ల డెఫిసిట్ అన్ని రాష్ట్రాలు 11 నుంచి 13% వరకు వృద్ధి చెందితే ఈ రాష్ట్రంలో 3% తిరోభివృద్ధికి ఈరోజు వచ్చింది. 3% మైనస్ ఇన్ ది ఇన్కమ్ ఆఫ్ జిఎస్టీ. ఇటువంటి పరిస్థితిలో మీరుండి మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ప్రతి నిత్యం మీరు కూర్చొని జగన్ నామస్మరణ చేయడం సమంజసమా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఒకరోజు కూర్చుంటావు, నువ్వేదో లడ్లల్లో ఏదో జంతువుల యొక్క కొవ్వు కలిపినా అని చెప్పి కల్తీ చేస్తారని చెప్పి మాట్లాడతావు. ఒకరోజు కూర్చుంటావు, వరదలంతా వచ్చింది జగన్మోహన్ రెడ్డి కారణం వల్ల ఈ విజయవాడకంతా వరదలు వచ్చాయని చెప్తావు. ఒకరోజు కూర్చుంటావు, ఇక్కడటువంటి బియ్యం అన్నీ తరలిపోతున్నాయి కాకినాడ ద్వారా, సిపుల్లో అంతా పోతున్నాయి, అవన్నీ ఆపాలని చెప్పి మాట్లాడుతున్నావు. ఎక్కడికి పోతుంది అసలు మీ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎక్కడికి పోతా ఉంది? మీరు చేయాల్సినటువంటి పని ఏంది, మీరు చేస్తున్నటువంటి పని ఏంది ఒకసారి మీరు ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతున్నాను. ముఖ్యంగా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్తున్నాం, మీరు ఏ రకంగా అయితే దుష్ప్రచారాలు చేస్తున్నారో మీరేమైనా ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళు అనుకుంటాంటారా? మీరు చెప్పిందని నమ్మేదానికి ప్రజలకు వాళ్ళకు అవగాహన లేదు, లేకుండా ఉంటే వాళ్ళకి ఏమైనా తెలివితేటలేవని మీరు అనుకుంటున్నారా? చాలా పొరపాటు. మీరు ప్రజలు ఎప్పుడెప్పుడు నిలదీయాలనేటువంటి పరిస్థితిలో ఉండరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పోతే అక్కడికి తండోపతండాలుగా జనాలు వస్తున్నారంటే కారణం ఒకటి, ఈ యొక్క తెలుగుదేశం పార్టీ మమ్మల్ని మోసం చేసింది, ఆ నాయకునికి మేము బుద్ధి చెప్పాలా, మా మద్దతు జగన్మోహన్ రెడ్డికి ఉందని చెప్పడం కోసము వేల సంఖ్యలో ఆడ జనం కూర్చొని ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సంఘీభావం కలిపేదానికి ఆడికి వస్తున్నారు. ఒక రకమైనటువంటి కసితో మీరు చేసేటువంటి ద్రోహం, మీరు చేసేటువంటి మోసం ఈరోజు కసిగా ప్రజలు మీకు వ్యతిరేకంగా చూపించేదానికోసం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు హాజరవుతున్నారు. అది గమనించకుండా అసలు నిన్న జనం వస్తే ఒక ఫ్లెక్సీ, ఆయన ఎవరో ఒక అబ్బాయి రవితేజ అనేటువంటి అబ్బాయి ఒక ఫ్లెక్సీ పెట్టుకుంటే దాని గురించి నానాయాగి చేస్తున్నారు. అసలు ఈ రవితేజ అనేటువంటి వ్యక్తి ఎవరు? ఈ అబ్బాయికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉందా లేదా మీరు ఆలోచన చేయండి. సభ్యత్వంతో సహా మేము చూపించాం పలానా సభ్యత్వం ఉందని చెప్పి. ఒకటి తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ యొక్క ఫ్లెక్సీ
ఆ రోజు ప్రదర్శించడం వల్ల మీరు ఆ వ్యక్తిని ఆడికి పంపించి ఒక కన్ఫ్యూషన్ క్రియేట్ చేయడానికన్నా పంపించిండాలా, లేదంటే నిజంగా ఆ అబ్బాయికి మీరు చేసేటువంటి మోసం, మీరు చేసేటువంటి దగా నచ్చక మీ మీద వ్యతిరేకత ఉన్న ఆ ఫ్లెక్సీ పట్టుకొని ఉండాలి. ఆ రెండు తప్పితే వేరే కారణాలు ఏముంటాయి? అతను మీ పార్టీ వ్యక్తి. మీ పార్టీ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీ పెట్టుకొని రఫా రఫా నరకాలని చెప్పేటువంటి ఒక స్లోగన్ పెట్టి ఆడ ప్రదర్శించాలంటే రెండే కారణాలు ఉండాలి. ఒకటి, మీరు అతన్ని ఒక కోవటిగాడికి పంపించి ఈ రకంగా దుష్ప్రచారం చేసేదానికి వాడుకోవాలన్నా పంపించిండాలా, లేకుండా ఉంటే ఆ వ్యక్తికి నిజంగా మీరు చేసేటువంటి ద్రోహము, మీరు చేసేటువంటి అభివృద్ధి, మీరు ఇచ్చేటువంటి ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ కాకపోవడం వల్ల మీ మీద కసి పెరిగన్నా ఆ రకంగా చేసిండాలా. దానికి మీరు జవాబు చెప్పాల్సింది పోయి ఆ కల్చర్ మాదని చెప్పి మాట్లాడుతున్నారు. ఈసారి ఒకసారి ఆలోచన చేయి. ఈరోజు కారు కింద పడి సింగయ్య జరిగినటువంటి విషయాన్ని ఇంత రాజకీయం చేయాల్సినటువంటి అవసరం ఉందా? ఒకసారి గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మీకు చెప్తున్నా, మీ బామర్ది నందమూరి బాలకృష్ణ గారి ఇంట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు ఒక పిస్టల్ తీసుకొని బెల్లంకొండ సురేష్ అనేటువంటి ఒక నిర్మాత మీద ఫైరింగ్ జరిగింది. ఫైరింగ్ జరిగితే ఆ మనిషి, ఆ సురేష్, దాదాపు ఒక నెల 2 నెలలు హాస్పిటల్లో ఉండి రికవర్ అయినారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఎన్టీ రామారావు గారి కుమారుడు, ఆయన ఇంట్లో ఏదైనా జరిగితే బాగుండదని చెప్పి ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రవర్తించినటువంటి తీరును ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అది సభ్యత అంటే. అది ఒక ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఒక మంచి కుటుంబము, పాప రామారావు వారసులు, ఎన్టీ రామారావు లాంటి వ్యక్తి ఆయన కొడుకు ఇట్లా జరిగితే బాగుండదని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వ్యవహరించినటువంటి తీరు ఒకసారి గుర్తుపెట్టుకో. మీరు ఏందయ్యా మీరు రోజు చేసేటువంటి పరిస్థితి? ఎక్కడ పడితే ఎక్కడ, ఏ అవకాశం దొరికితే ఆ అవకాశం, ప్రతి నిమిషము మీ చౌకబారు రాజకీయాల కోసం, మీ చిల్లర రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డిని బద్నాం చేయాలనేది ధ్యేయంగా పెట్టుకొని చేస్తున్నారు. పైపెచ్చు మీరు చేసేటువంటి రాజకీయాలన్నీ తిరిగి జగన్మోహన్ రెడ్డి యొక్క కల్చరు, జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రవర్తన సరిగా లేదని చెప్పి ప్రజలకు చెప్పేటువంటి పరిస్థితులు మీరు పోతా ఉంటారు. నేను ఒకటి అడుగుతున్నాను, అసలు ఈ చౌకబారు రాజకీయాలు ఎక్కడి నుంచి మొదలైనాయో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టించేటువంటి కార్యక్రమంలో మొట్టమొదటి భాగస్వామి ఎవరు? ఈ కార్యక్రమం ఎప్పుడు మొదలైంది ఒకసారి ఆలోచన చేయవలసిందిగా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైనటువంటి ప్రజాదరణ ఉందని, తిరిగి నువ్వు ముఖ్యమంత్రి అయ్యేదానికి అవకాశం లేదు, నీ పార్టీకి అధికారంలోకి వచ్చేదానికి అవకాశం లేదని చెప్పి ఆయన నిరోధించేదానికి కాంగ్రెస్ పార్టీ నువ్వు కట్టి ఆయన మీద లేనిపోని ఆరోపణలన్నీ చేసి 16 నెలలు జైల్లో పెట్టేటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది, తెలుగుదేశం పార్టీ.